ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అంత చర్చనీయాంశమైనటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా అంటే, ప్రస్తుతం చర్చనీయమైనటువంటి నియోజకవర్గం స్పెషల్ అట్రాక్షన్ నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం. మీ అందరికీ తెలుసు, అందరూ మనసుల్లో బాధపడేవాళ్ళే. ఎవరి గురించి బాధపడుతున్నారు అంటే, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి బాధపడుతున్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? ఎస్, బాధపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేకించి 7 క్రైస్తవ ప్రార్థనా మందిరాలు వివక్షతో కూల్చేశారు. ఉండి మండలంలో పాస్టర్ల ఫెలోషిప్ ఉంది, అది సచ్చిందో బతికిందో తెలియదు. ఆక్వీడు మండలంలో పాస్టర్ల ఫెలోషిప్ ఉంది. పేరుకు యూపీఏ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వీళ్ళకి మళ్ళీ పెద్ద పెద్ద కుర్చీలు, మైక్ ఇవ్వకపోతే బాధ, కుర్చీ ఇవ్వకపోతే బాధ. అరే బాబు, మైకు కోసం కుర్చీ కోసం కాదు బాధ, కోల్చబడుతున్న మందిరాల గురించి బాధపడండి. నీ సాటి సహోదరుడు మందిరాన్ని తీసేస్తే రేపొద్దున నీ మందిరం కూడా తీసేస్తారు. దాని మీద దృష్టి పెట్టండి. తెల్లారు లెగిస్తే అందరూ బైబిల్ ఇచ్చుకుని వెళ్ళేవాళ్ళే. బైబిల్కి నష్టం జరుగుతుంటే నోరు విప్పలేనోడు క్రైస్తవుడు ఏంటండి? అందరూ షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చెప్పేవాళ్ళే. ఇక్కడ ఎవరు షడ్రక్ మేషక్ అబేద్నెగో? నేను ఉద్రేకంతో మాట్లాడతలా, ఆవేదనతో మాట్లాడతా. ఆలోచించండి. సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు. పిలిపిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27 వచనం అనుకుంటే చదవండి ఆ మాట. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు. నేను వచ్చినా రాకపోయినా అంటున్నాడంటే ఆయన ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. పౌల్ని చెరసాల్లో పెట్టించారు. దేనికోసం పెట్టించారు? దొంగతనం చేశాడనా? మోసం చేశాడనా? ఎవరి సొమ్మైనా కొట్టేశాడనా? లేదు, కేవలం సత్యం చెప్తున్నందుకు సత్యాన్ని చెప్పొద్దు, పచ్చ ప్రకటన చెయ్యొద్దు, మాకు ఈ వార్త వద్దు, ఈ సువార్త వద్దు అంటే నువ్వు వద్దని చెప్పినా సరే నేను మాత్రం దమ్ముగా మాట్లాడతానని మాట్లాడినందుకు చెరసాల్లో పెట్టించారు. అప్పటికే పౌలు గారికి ఓ సంకేతం వచ్చేసింది. ఈ జైలు నుంచి నువ్వు బయటికి వెళ్తావు అనేటటువంటి నమ్మకం లేదు, నిన్ను చంపేయచ్చు, నీకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అని పౌలు గారి దగ్గరికి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మా ఇంటికి కూడా కొంతమంది వార్తలు పట్టుకొస్తున్నారు. అమ్మగారి దగ్గరికి అయ్యగారిని అరెస్ట్ చేశారంట కదండి, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయారంట. పోలీసు వాళ్ళు అంటే మాకేం భయం ఏంటి? భయపడేవాడికి భయం. మాకు దేవుడు అంటే భయం, కానీ మనుషులంటే భయం లేదు. మా పితరులు కొరడా దెబ్బలు తిన్నారు సత్యం కోసం. మా పితరులు సత్యం కోసం రాళ్ల దెబ్బలు తిన్నారు. మా చరిత్ర అది. మా విశ్వాసం దెబ్బల మీద కట్టబడింది. మా విశ్వాసం మరణాల మీద కట్టబడింది. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మీ చేతులకి రావడానికి ఎంతో మంది హతసాక్షులుగా మారితే గాని రాలా. చెంగులు చాట్లు పెట్టుకుని బైబిల్ ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు దేవుడికి అక్కర్లా. దేవునికి ఎవరు కావాలో తెలుసా? దేవుడి కోసం రోషం కలిగి బతికేవాళ్ళు కావాలి, డబ్బుల కోసం బతికేవాళ్ళు కాదు. ఎదిరించేవాడికి నోరు విప్పని ప్రతివాడు బెదిరిపోయేవాడే. నన్ను మండించిన వాడు దేవుడు, బాధ్యతగా స్పందించేలాగా చేసేది దేవుడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేనే ఒక జ్యోతిలాగా వెలగడానికి నిశ్చయించుకున్నాను. నన్ను అందుకు లేపినోడు ఆయన. కాబట్టి సేవకులు అందరూ కూడా ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే పరిచర్య ముందుకెళ్తుంది. అక్కడ వాక్యం ఏమని చెప్పబడిందంటే, ఎదురించువానికి బెదరక మనమందరము ఒక్క భావముతో. సేవకుల భావం ఏమై ఉండాలి? ఒకే భావం. ఇటు రమ్మంటే అటు పోతాడు. కష్టం ఉన్న చోట కనబడ్డాం, మరి ఎక్కడ కనబడతాడు? ఏదైనా లాభం ఉందంటే ఫోన్ చేసి మరీ వస్తారు. కష్టం ఉందంటే ఫోన్ కాదు కదా, అసలు మనం ఫోన్ చేసి వేస్తారు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. సేవకులకి సేవకురాళ్ళకి బాధ్యత ఉంటుంది. నేను ఒక మాట విన్నాను. నేను చేస్తున్న పోరాటానికి సంబంధించినటువంటి పోరాటంలో నేను నిన్న మాట ఏంటంటే,
అయ్యగారు మీ వంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి అన్నారు. మరి పెళ్లి చేసుకుని కారు వేసుకున్నాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నాడు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు, ఒకడు గుర్రం ఎక్కి చచ్చిపోయాడు. ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవలా, ముడేసాడు, గుర్రం ఎక్కాడు, చచ్చిపోయాడు. మరి ఆవిడ పరిస్థితి ఏంటి? మొన్న ఎక్కడది వరంగల్ దగ్గర కారు తిరగబడిపోయింది, అర్థమైందా? పెళ్లి కూతురు చచ్చిపోయింది, పెళ్లి కొడుకు మిగిలిపోయాడు. ఏం చేద్దాం? మొన్న మా చర్చిలో ఒక అమ్మాయి ఏమండి 2 పిల్లల్ని కన్నది. ఓ పిల్లోడికి పాలిస్తూ ఉంది. ఇంకా సడన్గా చిన్నపిల్ల 21 సంవత్సరాలు సడన్గా చచ్చిపోయింది. మరి ఆ మొగుడు పరిస్థితి ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఎవరికి శాశ్వతం కాదు, ఉన్నంత కాలమే. నువ్వు బ్రతికితే ప్రభు కోసం బ్రతుకు, చస్తే దేవుని కోసం చావాలని కోరుకో. అపనమ్మకస్తులైన మనుషులతో నిండు నూరేళ్ళు బతకాలని మాత్రం కోరుకోబాక. నువ్వు నీ పిల్లల కోసం బతికినంతకాలం, నువ్వు 70 సంవత్సరాలు బతికినా 80 సంవత్సరాలు బతికినా, నువ్వు నీ పిల్లల కోసం నీ సమయాన్నంతా వెచ్చించి అన్నీ వాళ్ళకి ఇచ్చి నువ్వు చచ్చిపోతే ఆ మరుక్షణమే నిన్ను గోతులో వేసేసాక మర్చిపోతారు. ఆ మాత్రపు కార్యాచరణ ఎవడైనా చేస్తాడు భూమి మీద. పిల్లలు ఉన్న వాళ్ళకే జరుగుతుంది ఏంటి? మా ఇంట్లో పిల్లలైన ఒక ఆవిడ ఉంది, వయసులో అందరూ వాడుకున్న వాళ్ళే, వదిలేశారు. మా ఇంట్లో పెట్టుకుని నేను పోషిస్తున్నా, నేను కొడుకుగా ఉన్నా. రేపు మాపు అమ్మాయి చనిపోతే కొడుకు స్థానంలో ఉండి అన్ని కార్యక్రమాలు నేను చేస్తా, విడిచిపెట్టేస్తాడేంటి దేవుడు? కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత తోడైనా సరే ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళాలంటే బైబిల్ ఏమని రాయబడిందంటే, కిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున అడుచుకొనును అని రాయబడి ఉంది. ఎవరైనా సరే, అమ్మాయినా నాన్నైనా కొడుకైనా కూతురైనా అత్తైనా మావైనా చెల్లైనా ఎవరైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే, దేవుని సన్నిధిలో నిలబడాల్సిందే. నువ్వు బుద్ధిగా నడుచుకుంటే పరలోకం ఉంటుంది, బుద్ధిహీనంగా నడుచుకుంటే పాతాళానికి పోతావు. కానీ 70 సంవత్సరాల జీవితం మీద దృష్టి పెట్టుకుని యుగయుగాల జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని వదులుకుంటావో, లేదా 70 సంవత్సరాల జీవితం అనుకుని బతికితే దేవుడి కోసం బతుకుతా, ఉంటే దేవుడి కోసం ఉంటా, మాట్లాడితే దేవుడి కోసం మాట్లాడతా, నిలబడితే సత్యం పక్షంగా నిలబడతా, సత్యం కోసం కొట్లాడతా, సత్యం కోసం నా జీవితాన్ని అంకితం భావంతో ముందుకు నడిపించుకుంటా బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ ఆ పక్షమందు మరణం వస్తే నాకు మేలే అని చెప్పే స్థాయిలో గనక నీ విశ్వాసం ఉంటే నువ్వు వస్తున్నావంటే పరలోకం నుండి రథం దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాకిలాగా కలకాలం జీవించడం కంటే కాగోల ఈ మాయదారి కాకొచ్చి గోల్ చేస్తుంది, ఇలాంటి బతుకు బతకడం కంటే హంసలాగా 6 నెలలు హంసలాగా ఇక్కడ ఎంతమంది బతుకుతారా? అమ్మో, నా మనవరాలు పెళ్ళేలాగా, నా కూతురు పెళ్ళేలాగా. ప్రవీణ్ పగడాల గారు ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. తన కుటుంబాన్ని దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారా? తన బిడ్డలను దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? నేనైనా నువ్వైనా ఈ లోకంలో నీ కుటుంబానికి దేవుడు సంరక్షకుడుగా నిన్ను ఇచ్చాడు అంతే. మనం లేకపోయినా సృష్టికర్త విడిచిపెట్టాడు. సృష్టికర్త నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం మర్చిపోడు. అది మాత్రం నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఒట్టొట్టు మాటలు, గాలి మాటలు, చేవలేని మాటలు, దేవుడి కోసం నిలబడలేని మాటలు, 4 గోడల మధ్య మై కట్టుకుంటే డయాఫరాలు ఆగిపోవాలి. కానీ దేవుని బిడ్డ రోడ్డు మీద ఒక్కడ కనబడ్డా మార్చుకోవాలి విధానాలు. ప్రభు కోసం నిలబడ్డం అంటే విశ్వాస పక్షమున, సువార్త పక్షమున పోరాడమని బైబిల్ చెప్తుంది. ఏది పోరాటం? కాబట్టి క్రైస్తవ జనాంగం పౌలు చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకుని సేవకులు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఈరోజు విశ్వాసాన్ని కాపాడే బాధ్యత దేవుడు మీ అందరి మీద పెట్టాడు. విశ్వాసాన్ని సేవకులు కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కాపరులుగా ఉండాలి. వాళ్ళ విశ్వాసం వాళ్ళ మనస్సులోని చెదిరిపోయేలాగా ఉండకూడదు. వాళ్ళకి మనం ప్రొటెక్టివ్గా ఉండాలి. మన మందిరాలని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, సువార్తను కాపాడుకోవాలి. మనం పోరాడునది అంధకార సంబంధం మగు దురాత్మ శక్తులతోనూ. లోకనాథులు అంటే ఎవరు? మన ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు. మీరేమో ఇలాంటి పక్కకు వదిలేయండి.
ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడే మన అండ. డబ్బు నీ అండ అనుకుంటున్నావేమో, కులం నీ అండ అనుకుంటున్నావేమో, దేవుడు నీ అండ. రాజుగారి దగ్గర షడ్రక్ మేషక్ అబేద్నగో గురించి ఒక పెద్ద బలమైన జనం వచ్చి ఏం పోరాటం చేయలే. విశ్వాసం కొరకు, నమ్మిన దేవుడి కొరకు ముగ్గురు విశ్వాసంతో నిలబడితే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి అగ్నిలో నడిచింది. దేవుడి కోసం నమ్మకంగా బతకండి. ఎవరు డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బుల కోసం కక్కుర్తి ఎదవల్లాగా తయారవకండి సేవకులు. అంత దరిద్రమైన బ్రతుకుతున్నామండి మనం. కావాలా ఇచ్చే ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను రా, నా దగ్గర లేకపోయినా అప్పు చేసైనా ఇస్తాను, నీ జేబు నింపుతాను రా. క్రైస్తవ్యానికి ద్రోహం చేసే పనులు చేయబాకండి. గడ్డి తినే పనులు చేయబాకండి. ఎంగిలి మెతుకులకి ఆశపడే పనులు చేయబాకండి. ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే పడగొట్టిన 7 మందిరాలు కట్టించమనండి. సాలువా కప్పి సన్మానం చేసి దాంట్లో వేసి ఊరేగిస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టించండి 7 మందిరాలు. కాళ్ళలో టెంపుల్ తీసేస్తున్నాను, స్థలం ఇచ్చాను, నా నిధులతో కట్టుకోమని చెప్పాను అన్నారు కదా. మా మందిరాల గురించి చెప్పండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరు చేయలేనంతగా రథం ఎక్కిస్తాం, గుర్రాల రథం ఎక్కించి మొత్తం నియోజకవర్గం అంతా తిప్పుతాం. చేస్తారా మీరు ఆ పని? చేవలేనోడు, సిగ్గు లేనోడు వెళ్ళి అక్కడ నిలబడితే ఆడు క్రైస్తవుడు కాడు అనేటటువంటి వాస్తవాన్ని ఈ సభావేదికగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నీ సాటి సహోదరుడు మందిరం కూలిపోతూ ఉంటే బాధ లేదు, భయం లేదు, కనీసం పక్కన నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు. అలాంటి క్రైస్తవ వ్యతిరేక నిర్ణయాలకి ఎవరు ముందుకొచ్చినా మనం స్వాగతించకూడదు. ఈ నియోజకవర్గంలో ఇతరులకి ఎంత ధైర్యం ఉందో రాజకీయాలను బట్టి అదే ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం మనకున్నప్పుడే వాళ్ళకి మనమంటే సమానత్వం ఉందనేటటువంటి సాక్ష్యం మనమే చెప్తాం. ఆ ప్రేమ మన మీద చూపించినంత వరకు కూడా మనం ఖచ్చితంగా మన నినాదంతో మనం ముందుకెళ్దాం. ఆ విషయం మీ అందరికీ తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.